యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ఉంది మూసీ ప్రవాహం. పోచంపల్లి మండలం జూలూరు దగ్గర లో లెవెల్ వంతెనపై నుండి మూసీ ప్రవహిస్తోంది. పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వంతెనకు ఇరువైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. వలిగొండ మండలం భీమలింగం కత్వా దగ్గర లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తోంది మూసీ. చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి రేవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. రేవన్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే వర్షాలు అయితే దంచు కొట్టాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా అయితే తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరడంతో అనేక ప్రాంతాల్లో కూడా అంటే రహదారులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పలు కాలనీలు కూడా అంటే జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకైతే పాలేరు వాగు కూడా కొంత ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ అలుగులు పోస్తున్నాయి. దీంతో కోదాడ సమీపంలో ఉన్నటువంటి కోదాడ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి సిడి సాయి నగర్, సంతోషి టౌన్షిప్ వంటి ప్రాంతాలు కూడా కొంత లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. వారందరినీ కూడా రాత్రి అధికార యంత్రాంగం అప్రమత్తమై వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి అయితే తరలించింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఉదయం నుంచి వర్షం లేనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడు ఆ ప్రాంతాలన్నీ తేరుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో యాదాద్రి జిల్లాలో పలు చోట్ల కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా బుధాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో బీబీనగర్ పోచంపల్లి మధ్య పూర్తిగా రాకపోకలు అయితే 2 రోజులుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు వలిగొండ మండలం సంగం వద్ద భీమలింగం కత్వా మీదుగా అంటే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా చౌటుప్పల్ వలిగొండ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎటువంటి వాహనదారులు వెళ్లకుండా పోలీసులు అయితే బారికేళ్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ అంటే అనుమతించకుండా పోలీసులు అయితే బారికేళ్లు ఏర్పాటు చేస్తారు. మరోవైపు సూర్యాపేట జిల్లాలో కోదాడ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కూడా చెరువులు అలుగుపోస్తుండటంతో ఇటు కూచిపూడి, తొగర్రాయి, అనంతగిరి, కోదాడ ఇటువంటి ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అంటే రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మిర్యాలగూడ మండలం అడిదేవులపల్లిలో కూడా వాగు ఉధృతంగా ప్రవహించడంతో అడిదేవులపల్లి మిర్యాలగూడ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏదైతే సూర్యాపేటలో కూడా భీమవరం వద్ద కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కూడా సూర్యాపేట, భీమవరం వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు అన్ని ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో కొంత జనం అయితే ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా బాగా వాన దంచి కొట్టడంతో ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలపై అయితే కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్.